సరే గురుగారు, దీనికంటే ముందు మీరు ఎందుకు ఇట్లా మారిరు? అసలు మీరు మారడానికి ఎందుకు కారణం? మీరు ఇట్లా ఆధ్యాత్మికంగా ఈ రూట్కి ఎట్లా వచ్చిర్రు, ఎప్పుడు వచ్చిర్రు? మంచి ప్రశ్న. నాకు పుస్తకాల పిచ్చ అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. నేను చదివేది బాగా ఇష్టమైన పని, వినేది. అలా చదివే క్రమంలో మా ఫ్రెండ్ నాకు బుక్ ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఎప్పుడు అబిడ్స్లో ఇస్కాన్ ఉంటుంది, లేదా సికింద్రాబాద్ సెంట్ ఆన్స్ రోడ్లో ఉంటుంది. బుక్ కొనుక్కోండి, బాగుంటుంది. ఆ బుక్ నాకు పడిస్తే అప్పుడు 22 నాకు ఏజ్. మన దగ్గర బోల్డ్ బుక్లు ఉన్నాయి, మస్తు బుక్స్, ఏం చదివేది అని పడేశాను, పక్కన పెట్టా. ఓ రోజు తీసుకున్నా. అందులో చాలా ప్రభుపాదుల వారు మధ్యన శిష్యుల మధ్యన జరిగినటువంటి సంభాషణలు, వారు రాసిన లెటర్సు, అందులో హైదరాబాద్ ప్రస్తావన. అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఆ సందర్భంలో కపాడియా అని ఒక ఆయన ప్రభుపాదుల వారికి రాసిన లెటరు, ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో విషయాలు. ఇవన్నీ చదివే క్రమంలో స్టార్టింగ్లో ఏందిరా ఈ స్వామి ఇట్ట మాట్లాడతాడు అని వాడితో వాదన చేసి, సో కొన్ని పేజీలు చదివిన తర్వాత కన్విన్స్ అయ్యాను. ఆ బుక్ పూర్తి అయిపోయింది, ఇంకేమన్నా చదవాలి. అప్పుడు ఎవరింట్లోనో ప్రభుపాదుల వారి భగవద్గీత చదివా. అట్ ఏజ్ ఆఫ్ 32 డేస్లో భగవద్గీత మొత్తం చదివా. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇస్కాన్కి వెళ్ళి చిన్న బుక్స్ ప్రభుపాదుల వారు చాలా కొనుక్కుని ఇక్కడ సిటీ బస్సులో తిరుగుతూ ఆయన చదివి, ఓ లైఫ్ అంటే అని బైక్ వేసి తిరగడం కాదు, అలర్ చేయడం కాదు, లేదా కారులో తిరగడం కాదు. లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. సాక్షాత్ భగవంతుని పొందాలి. ఈ జన్మ మామూలుగా మానవ జన్మే గొప్పది, భారతదేశంలో రావడం ఇంకా గొప్పది. ఇది చాలా అదృష్టం. కాబట్టి ఇచ్చిన జ్ఞానాన్ని మనం వినియోగించుకోవాలి. అలా వినియోగించుకోవాలంటే ఇలా ప్రాక్టీస్ చేసే వాళ్ళతో ఉండాలి. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అలా నేను ఇస్కాన్లో తిరుపతిలో జాయిన్ అయ్యాను 97లో. అట్లా. ఇప్పుడు ఉన్నారండి ఇస్కాన్లో? నేను 2004లో బయటకు వచ్చాను. ఎందుకు? నేను చాలా విస్తృతంగా తిరగాలి, అలాగే నేను చేసే పోరాటం ఇంకోరికి ఇబ్బంది కాకూడదు. ఏ పోరాటం చేస్తారండి మీరు? నేను చాలా మాట్లాడాలి, నిక్కచ్చిగా మాట్లాడతాను. నిన్ను కూడా కోరాను నేను కదా. సో ఇస్కాన్లో వాళ్ళకో సిస్టమ్ ఉంది, ఓన్లీ భక్తి చేస్తారు వాళ్ళు కదా. సో వాళ్ళ బాట ఒకవైపు వెళ్తుంది, నేను చాలా బాటలో వెళ్ళవలసి వస్తుంది. సో కాబట్టి నేను విడిగా ఉన్నాను, నా పోరాటం నేను చేస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.